శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 5వ కందార్థము క్రమ సంఖ్య 110. దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవిప్పటికీ, ఎట్టివారు నే తెలిపెదా, నీకే వెర్రి బోధలెందుకు, కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనవోయి, నామారూప కర్మలేవోయి, నీవా దేవునిలో నా నిన్ను లెస్స వెదకి, నన్నావాలి ముచ్చాట నడుగోయి తెలిపేదా కనుగొనవోయి, నామారూప కర్మలేవోయి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానందనారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 110. క్రిందటి కందార్థములో కొందరు ముద్రలు పట్టి యోగములు చేయవలనని, మరికొందరు ద్రష్టకు స్థానమైన సహస్రారమున లయముందవలనని, ఇంకా కొందరు భజనలు నామ సంకీర్తనమే గొప్పదని, ఈ విధంగా ముక్తిని కోరి అనేక రూపములుగా ఇవన్నీ కష్టపడి చేయుచుందురు. ఇదియును మాయాభ్రమకమును తెలియజేసే ఎరుక మార్గములే సత్యము కావు. కావున నీకు వాటితో పని లేదు. ఈ సృష్టి లేనప్పటి నుండి మొట్టమొదటిగా పరిపూర్ణ బ్రహ్మం మాత్రమే ఉన్నదని నేను చెప్పిన విధముగా విచారించి చూచి, ఆ గుర్తించిన జ్ఞానమును కూడా లేకుండా చేసుకొనుము చాలు, అదే జన్మరహిత స్థితి అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 5వ కందార్థము క్రమ సంఖ్య 110 అచల పరిపూర్ణ దర్శనము. దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవిప్పటికెట్టివారు నే తెల్పెదా, నీకీ వెర్రి బోధలెందుకు, కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనవోయి, నామారూప కర్మలేవోయి, నీవా దేవునిలోన నిన్ను లెస్స వెతికిన, ఆవలి ముచ్చాట నడుగోయి తెల్పెద కనుగొనవోయి, నామారూప కర్మలేవోయి. శిష్యా, దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవిప్పటికీ, దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవిప్పటికీ అంటే దేవుడనగా ఎవరో, నీవనగా ఎవరో
నీకు ఇంతవరకు తెలియదు. నీకింతవరకు తెలియదు. అంటే పరిపూర్ణమును ఎరుకల గురించి ఇంతవరకు నీవు గుర్తించలేదు. ఎట్టివారు నే తెలిపెదా అంటే ఎట్టివారు నేను నీకు తెలియపరిచేదను అంటే ఎటువంటివో అపరిపూర్ణము ఎరుక ఈ రెండింటిని గురించి ఎటువంటివో నేను నీకు ఈ బోధరీత్యా దృఢపరచగలను. పరిపూర్ణ పరబ్రహ్మమనగానేంటో ఎరుకనగానేంటో ఈ రెండింటి గురించి ఇంతవరకు నీకు తెలియదు. అవి రెండు ఎటువంటివో నేను నీకు తెలియపరిచేదను. అంటే నేను నీకు ఈ బోధరీత్యా దృఢపరచగలను. నీకు ఈ వెర్రి బోధలు ఎందుకు? నీకు ఇతరమైన భిన్నాభిన్న మత సాంప్రదాయమునైనా వాదనలు ఎందుకు? అంటే నీకు మరి ఏ ఇతర బోధలు అక్కరలేదు. అవన్నీ వెర్రి బోధలే. కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి కావున ఇదిగో దేవుని చూడుము అంటూ అక్కడ శిశునికి గురుదేవుడు సంజ్ఞ చేస్తున్నాడు. ఇదిగో దేవుని చూడుము, అందుచేత పరిపూర్ణ పరబ్రహ్మమును నేను బోధించిన విధముగా. అయితే ఏ విధంగా చూడమన్నాడు? నిన్ను విడిచి చూడు. ఏ విధంగా చూడమన్నాడు? నన్ను విడిచి చూడు. నిన్ను విడిచి చూడుము. నీవుంటే తెలియబడదు, నీవుంటే అది బ్రహ్మము కాదు. అవును, నిన్ను విడిచి చూడు. నిన్ను విడిచి చూడు. నామరూప కర్మాలేవోయి ఆ దేవుడికి నామము గాని రూపము గాని పని లేవు. అంటే ఆ దేవునికి నామము రూపము ప్రక్రియ ఏమీ లేనిదై ఉన్నది, శాశ్వతమైనది. అవును. అయితే నీవా దేవునిలోనే నిన్ను లెస్స వెతకి, లెస్స అంటే బాగుగా గట్టిగా ప్రాంతీయ భాష ఏ విధంగా అయినా చెప్పుకోవచ్చు. లెస్స బాగుగా గట్టిగా దృఢముగా బాగా విచారించి ప్రాంతీయ భాష అంతే. నీవా దేవునిలోన నిన్ను లెస్స వెతకి అంటే నీ గుర్తు చేతనే. అవును, గుర్తు లేకుండా నువ్వు వెతకలేవు గనక నీ గుర్తు చేత ఇట్టి దేవుని యందు అంటే పరిపూర్ణమును గుర్తించి ఆ పరిపూర్ణమునందు నీవు ఎక్కడ ఉన్నావో బాగా విచారించి చూడుము. అవును స్వామి. ఇక నువ్వు చూసిన తర్వాత దేనిని? రెండింటిని, నామము రూపము ప్రక్రియ లేనిదే ఉన్నటువంటి దానిని, ఇక నామము రూపము ప్రక్రియలతో కూడుకొని ఏదైతే ఉన్నదో ఈ రెండింటిని బాగా నీవు గుర్తించి చూడుము. అయితే నీ తెలివి చేతనే, నీ గుర్తు చేతనే అట్టి దేవుని యందు ఇవి ఉన్నాయేమో బాగా విచారించి చూడుము. ఆవలి ముచ్చటను అడుగోయి చెప్పేదా? నువ్వు ముందు చూడు విచారించి. నువ్వు అందులో ఆ పరిపూర్ణ పరబ్రహ్మములో ఆ దేవుడిలో నీవెక్కడైనా ఉన్నావో బాగా విచారించి చూడుము. చూసి ఆవలి ముచ్చటను అడుగోయి తెలిపేదా? ఆ పైన నీకు కలిగిన అనుభవము దృఢపరుచుకున్న పిదప నువ్వు గుర్తించిన తరువాత నీ అనుభవం ఏంటో, నీకు కలిగిన అనుభవము దృఢపరుచుకున్న పిదప కలిగిన భావము వివరిస్తాను. అంటే
అంటే ఆ తర్వాత నన్ను అడిగినచో ఆ పై ముచ్చట చెప్పేదను. అవును. ఇక్కడ దేవుడు అనగానే ఏంటి? నామ రూప క్రియా రహితుడు అని శాస్త్ర నిర్దేశం గనక అట్టి నామరూప ప్రక్రియలు ఎంత మాత్రము లేనిది ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే. అవును స్వామి. దేవుడనగా నామ రూప క్రియా రహితుడని శాస్త్ర నిర్దేశము గనక అచల ఋషులు నిర్దేశించి ఉన్నారు. శాస్త్ర నిర్దేశము అట్టి నామము రూపము ప్రక్రియలు ఎంత మాత్రము లేనిది ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే. ఇది సర్వత్రా నుండి శాశ్వతమై బుద్ధికి సైతము గోచరముగా ఉన్నది. అవును. మరి అట్టి దాని యందు నేను అను ఎరుక ఎంత మాత్రము లేదు గనుక లేదు. కనుకనే ఈ కన్నార్థములో ఆ దేవుని లోపల నేను లెస్స వెతకి ఆవలి ముచ్చట అడుగోయి తెలిపెదా అని సంబోధించారు. అవును. అంటే పరిపూర్ణ పరబ్రహ్మములో నేను అను ఎరుక ఎంత మాత్రము లేదని. లేదు. చక్కగా దృఢముగా విచారించి తెలుసుకొనినచో నీవు లేనని నీకు తెలియబడును. అవును. ఇంక అడగటానికి కూడా ఉండడు, గుర్తు రహితమే కదా అది. ఆ, అందుకే ఇంకా తెలుసుకొని అడుగు, ఆ తర్వాత నువ్వు అడిగితే చెబుతానంటుండు. అడగటానికి ఆ పరిపూర్ణ పరబ్రహ్మములో నేను అను ఎరుక ఎంత మాత్రమూ లేదని గురుమూర్తి ద్వారా చక్కగా దృఢముగా విచారించి తెలుసుకొనినచో అవును. నీవు లేనని నీకే తెలియబడును. అవును. నీవు లేనని తెలిసిన తర్వాత ఇక ఆవలి ముచ్చట చెప్పుటకు ఎవరున్నారు? లేరు. నీవు లేవు కదా. అవును. మరి పరిపూర్ణము ఎప్పటికీ శాశ్వతమే. అవును. అడిగేవారేరి లేరు. ఇక అతని ముచ్చట ఏముండును? ఏమీ ఉండదు. తదేవ లింగమిత్యుక్తం సయేవా శివ ఉచ్యతే. తదేవ లింగమిత్యుక్తం అనగా ఆ దైవమే లింగమని. లింగమనగా పరిపూర్ణ పరవాక్యమని గ్రహించవలేను. లింగమనగా తదేవ లింగమిత్యుక్తం అంటే తదేవా లింగమిత్యుక్తం అని చెప్పారు. అయితే అక్కడ లింగం అనగా ఆ దైవమే లింగమని అనగా పరిపూర్ణ పరవాక్యమని గ్రహించవలేను. ఇంకా సామాన్యార్థములో ఆత్మ అనగా పిండాండం అందున్న తెలివి రూపముగా పరమాత్మ. అవును. అంటే ప్రత్యేగాత్మ. ఆ పరమాత్మ ఒకే వస్తువు. ఒకే వస్తువు. ఆ పరమాత్మ ఒకే వస్తువు. ఒకే వస్తువు. ఉపాధిగతమైనప్పుడు ప్రత్యేగాత్మయని అందరూ, ఇక నిరుపాధికమైనప్పుడు అంటే ఉపాధి రహితమైనప్పుడు పరమాత్మయని చెప్పబడును. అవును. అయితే ప్రత్యేగాత్మ పరమాత్మ అని రెండు పేర్లు ఒకటే వస్తువు గనక ఆత్మ శబ్దముతో పరమాత్మను గ్రహించి దైవ శబ్దముచే దాని కన్యమగు పరిపూర్ణ పరబ్రహ్మముగా అంటే కేవలాత్మగా గ్రహించవలేను. అవును. ఇప్పుడు కేవలాత్మ అంటే పరిపూర్ణ పరబ్రహ్మం అన్నానా? అవును. కేవలాత్మ అనగా పరిపూర్ణ పరబ్రహ్మమని ఆచరణ ఋషులు వాడారు. పరిపూర్ణ పరబ్రహ్మనగా కేవలాత్మగా గ్రహించవలేను. దేవుడనే మాట జ్ఞానస్వరూపుడు. అవును. దేవుడనే మాట జ్ఞానస్వరూపుడు. జ్ఞానస్వరూపుడకు చిస్వరూపుడు పరమాత్మకే అర్థము. అవును.
కానీ దైవ శబ్దముచే అత్యంతాతీతమగు వస్తువు పరిపూర్ణ పరబ్రహ్మమే దైవమని పరిపూర్ణ భావజ్ఞులు తెలిపినారు. అవును. ఆ దైవమనే శబ్దముచే అత్యంతాతీతమగు వస్తువు పరిపూర్ణ పరబ్రహ్మమే దైవమని పరిపూర్ణ భావజ్ఞులచే తెలుపబడింది. మరి ఇక్కడ దేవుడనగా పరిపూర్ణ పరబ్రహ్మమే. అవును. మరి పరమాత్మనగా నిన్ను అనుటలో అఖండ ఎరుక రూపమగు పరమాత్మయే కనుక అట్టి దేవుణ్ణి అనగా పరిపూర్ణ పరబ్రహ్మమును లింగమనుట యుక్తముగా నున్నదని ఎందుకన్నారు అనగా లింగమునకు ఏ అవయవములు లేవు. అవును. శివాలయంలో లింగమును పోయి చూడండి, లేవు, ఏ రూపం లేదు కదా. ఎటు ఎటు మళ్ళీనా ఒకే రూపం కానొచ్చింది. వైష్ణవాలయంలో పోయి విగ్రహాన్ని, వెంకటేశ్వర విగ్రహాన్ని చూడండి, చేతులు, ముఖము, ముక్కు, కాళ్ళు, నోరు, చేతులు, చెవులు, విరేళ్ళు అన్ని ఉంటాయి. అన్ని ఆకారం ఉంది. ఆయన ముఖం వైపుకే పోయి నమస్కరించాలి. మరి లింగము నమస్కరించవచ్చు. లింగమునకు ఏ ఆకారము లేదు గనక లింగమనుట యుక్తముగానున్నది. ఎందుకనగా లింగమునకు ఏ అవయములు లేవు. అంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునకు ఇట్టి ఆకార అవయవములు, ఆభరణములు, వస్త్రములు లేవు. మరియు లింగము దేనికి పోలికై ఉండదు గనక ఆ లింగమని వ్యవహారార్థమునకు ఆ శిష్యునికి అవగాహన కోసము. ఎవరి కోసము? అది శిశువునికి అవగాహన కోసము, అవగాహన కోసము అక్కడ తెలపడం జరుగుతుంది. ఎందుకు అంటే లింగమునకు కూడా చేతులు గాని, కాళ్ళు గాని, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు, వ్రేళ్ళు ఇవంటివి ఏవి ఉండవు గనక మళ్ళీ తర్వాత ఆకారము గాని, అవయములు గాని, ఆభరణములు గాని, వస్త్రములు గాని ఏవీ లేవు గనక ఆ లింగం అనేటువంటిది దేనికి పోలిక ఉండదు గనక ఆ లింగము వ్యవహారార్థమునకు పరిపూర్ణమని అన్నారు. అంతే, శిశువునికి గుర్తు చూపించారు అంతే. అట్లని లింగం పరిపూర్ణమని కాదు, వ్యవహారార్థము కోసము అన్నారు. దృఢమయ్యే దానికి అది ప్రీతి. ఇక్కడ లింగం అనగా పానమట్టము, లేకపోతే ఆ పానం మట్టం మీద శివమూర్తి కాదు. కాదు. ఆ పానం మట్టం మీద శివమూర్తి కాదు, పరిపూర్ణ పరబ్రహ్మంగా గ్రహించవలెను. అవును. అందుకే సయేవా శివ ఉచ్యతే అన్నారు. అనగా పరిపూర్ణ పరబ్రహ్మమని, శివుడని, లింగమని, అచలమని, గురుగుహ్యమని, అనంతమని ఈ పేర్లన్నీ కూడా వ్యవహారార్థమునకు పెట్టుకున్నవే. అంతే, అంటే సందర్భానుసారముగా వాడబడినవే. సందర్భానుసారముగా వాడబడినవే. కానీ పరిపూర్ణ పరబ్రహ్మమునకు అసలు ఏ పేరు లేదు. పరిపూర్ణ పరబ్రహ్మమునకు ఏ పేరు లేదు. మనము పెట్టుట చేత దానికి పేర్లు కలిగినవి. అంతే, మనం చెప్పుకునే దానికి ఎరుక ఒకటి ఉంది కాబట్టి అని పేరు వచ్చింది. ఎరుక లేకపోతే పేరే లేదు. పేరచలమనుచు బయలని పేరెప్పుడు లేని మనము పెట్టుట చేతన్ పేరాయ బయలికిప్పుడు. అంతే, ఓరా నీవు నేను మృదని పోతే చాలునని సెలవిచ్చారు. అంతే కదా. అంటే పేరచలమనుచు బయలని పేరెప్పుడు లేని అని పేర్లతో కదలనిది, బయటనున్నది లేక వేరే ఉన్నది అస్వతా సిద్ధమైన పరిపూర్ణమునకు ఎట్టి పేర్లు గాని నామములు గాని లేవు. అంటే నామరూపములు ఎంత మాత్రము లేని పరిపూర్ణమునకు బోధనా సౌలభ్యము కొరకు అచలమని, బయలని, పరిపూర్ణమని మనం పెట్టుట చేతను పేరాయే బయలుకిప్పుడు. అవును. అంటే మనం పెట్టుట చేతను గుర్తెరిగి ఎరుక పుట్టిన పిదప. అవును. ఆ ఎరుకచే నిర్దేశింపబడినవే కాని కనుకనే పేరాయ గనుక పేరే వచ్చినది. బయలుకెప్పుడు స్వతాసిద్ధమైన పరిపూర్ణమునకు
అచలమని, బయలని, పరిపూర్ణమని. ఇప్పుడు మనము పేరు పెట్టుట చేతనే దానికి పేరు కలిగినది. అంతే. అంటే అచలమనగా చెలుంచనిది. చలనాత్మకమైన జీవేశ్వర జగత్తు ఏతత్ పరిణామమునకు కారణముగానున్న అధిష్టానమందు చలనమును నిరూపిస్తూ, అంటే నిషేధించుచు, ఇది కానిది, ఇది లేనిది, ఏ దానికి సంబంధపడనిది అని అస్పష్టపరచుటకు అచల శబ్దము ప్రయోగింపబడినది. భయలనగా బహిప్రదేశము లేక ఖాళీ ప్రదేశము అర్థము. అవును. అంటే పంచభూతములందు ఆకాశమునకు ఈ లక్షణము గలదు. ఇది ఆత్మ నుండి పరిణామము చెందినది గనక సూచింపవచ్చును. కానీ బయలు ప్లస్ బయలు బట్ట బయలు. అవును. ఆకాశ బయలు శబ్ద గుణము కలిగి ఉన్నది కనుక ఆత్మ బయలు తెలివితో కూడుకున్నది. అవును. ఈ రెంటి లక్షణములు కలిగి ఉన్నది. మరి బట్ట బయలు దీనికి వేరే సంబంధపడక ఉన్న దానిని సూచిస్తూ ప్రయోగింపబడిన శబ్దము బయలు. ఈ వివరణను ఇంకా స్పష్టంగా గురుముఖత మాత్రమే వస్తునిచ్చే పూర్వకంగా దృఢపరచుకునవలసి ఉన్నది. బయలంటే ఏంటి, బట్ట బయలంటే ఏంటి, ఈ ఉత్త బట్ట బయలంటే ఏంటి, ఈ బయలు మన కందార్థాల ద్వారా తెలియజేస్తున్నారు. బయలు తర్వాత బట్ట బయలు తర్వాత ఈ ఉత్త బట్ట బయలని మన కందార్థాల్లో సూచిస్తున్నారు. అవును. కనుక ఈ బయలు ఈ వివరణని ఇంకనూ స్పష్టంగా గురుముఖత తమ తమ గురువుల ద్వారా మాత్రమే వస్తునిచ్చే పూర్వకంగా దృఢపరచుకునవలసి ఉన్నది. కనుక ఆయన పోరా లేకుండా పోగొట్టుకుంటే నీవు నేను మృసనిపోతే చాలు. ఇక్కడ నీవు నేననగా గుర్తెరగబడుతున్న ఈ శరీరమును జనమరణ భ్రాంతరహిత విధానమునకు సరి అయిన నిర్ణయ విధానము కాగలదు. అంటే నేను అనగా ప్రతిబింబ చైతన్యం, నీవు అనగా నేనుకు ఉపాధి అయిన హంతకరణం అనే మేను. ఈ మేను వలన నేను వలన మేను ఉనికి పొంది ఈ లేని సమస్త జగత్తును కల్పించుచున్నది కనుక ఈ మేను నేనులు రెండు మృష మిథ్య అని విచారించి చూచి గురుకరునిచే ఉపాధి అయిన మేనును రహితపరచుకొనినచో ఇక ప్రతిబింబము ఉపాధి లేనిదే ఉండదు. కనుక మేను నేనును రెండూ లేకపోవును. అట్లు రెండూ లేకపోతే చాలు, గుర్తిరిగేది లేదు, తిరిగి వచ్చేది లేదు. ఇదే జన్మరహిత స్థితి. బట్ట బయలను దీనికి మొట్టమొదలు పేరు లేదు, ముదమున ఎరుకే పుట్టి పేరు పెట్టి దీనిని పట్టుక కలవాడలేక పారిపోవునురా కనరాదిందు దూరానేరుదురా. పుట్టి చచ్చుచూ మళ్ళీ పుట్టి గిట్టుచూ బుట్టు నిట్టి తిప్పలనుందు ఎరుకే బయలును చూస్తే పారిపోవునురా కనరాదిందు దూరానేరధురా అని సెలవిచ్చారు. అంటే పరిపూర్ణ పరబ్రహ్మమునకు బట్టబయలని మరి ఏ పేరైనా గాని లేదు. ఎరుక పుట్టిన పిదప ఎరుకే పరిపూర్ణ పరబ్రహ్మమని బట్టబయలని మొదలగు నామములు పెట్టినది. ఇవన్నీ వివగార నామములే. అలా పెట్టిన ఎరుక ఈ పరిపూర్ణమును పట్టుకోలేక అనగా చూడలేక దీనిని చూడబోయేసరికి తానే లేకుండా పోతున్నది. కానీ పరిపూర్ణములో దూరలేదు, అంటే ఐక్యము కానేరదు. పుట్టే చచ్చే మరలా పుట్టుతో చచ్చుచుండే ఈ ఎరుక పరిపూర్ణ పరబ్రహ్మమును చూడబోయినచో ఎచ్చటా లేకుండా పోవును. కనుకనే అక్కడ ఏమన్నారు, దేవుణ్ణి నిన్ను నీవు ఎరుగవు. దేవుణ్ణే కాదు, నిన్ను నీవు కూడా ఎరుగవు. కనుకనే ఎటువంటి వాడివో నే తెలుపద నీకీ వెర్రిబోధలెందుకు. అంటే గురువు
సూచన చేస్తే అప్పుడు కదా దేవుణ్ణి ఇదిగో కనుగొనుము అన్నాడు. అవును. ఒక ఉదాహరణ తీసుకున్నాం. భారతంలో ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రునికి పరమాత్మను చూడాలని సంకల్పం కలిగింది. మనకు సినిమాలలో కూడా చూపిస్తారు. అప్పుడు ఆ పరమాత్మ, కృష్ణ పరమాత్మ వచ్చి దివ్య దర్శనాన్ని అంటే జ్ఞాననేత్రాన్ని ఇస్తే ఆ జ్ఞాననేత్రము చేత ఆ పరమాత్మను చూస్తాడు. చూసిన తర్వాత అయ్యా చాలు, నా జన్మ ధన్యమైనది, ఇక నేను మళ్ళీ నాకు యథాతథ మళ్ళీ నన్ను గుడ్డివాణ్ణి చెయ్యి, మళ్ళీ ఈ నేత్రము చేత ఈ పాప ప్రపంచాన్ని చూడలేను అంటూ ఆ దర్శనము, ఆ పరమాత్మను దర్శించిన తర్వాత మళ్ళీ నాకు యథాతథగా గుడ్డివాణిలాగానే ఉండని, ఈ కళ్ళతో నేను పరమాత్మను చూసిన కళ్ళతో మళ్ళీ పాపపు లోకము నిన్ను చూడలేను అంటూ, అంటే అక్కడ గురు సూచన చేస్తే ఆ దేవుడు తెలియబడతాడు, లేకపోతే తెలియబడదు, మరుగై ఉన్నది. అవును. కనుక దేవుణ్ణి ఇదిగో కనుగొనుము, నామరూప కర్మాలే పోయి నీవా దేవుని లేన నిన్ను లెస్స వెతకి ఆవల ముచ్చడు అడుగోయి తెలిపెదా అని సెలవిచ్చారు. అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా భావనను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఈ కన్నార్థ భావమును ఇంకా తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ.